ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక కుంభరాశి వారికి రేపు మంగళవారం రోజున మార్చి 31వ తారీఖున మీ యొక్క జన్మ జాతకం ప్రకారం మీకు మంగళవారం రోజున ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను మంగళవారం చేసుకుంటే మీకు మంగళవారం అనేది మరింతగా కలిసి రాబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఈ 2026వ సంవత్సరం మార్చి 31వ తారీఖున మంగళవారం రోజున పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు అంటే మంగళవారం రోజున కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తియ్యటి మాటలతో మిమ్మల్ని మోసం చేస్తారు. అలాగే ఆ మాటలు విని మీరు మోసపోయే సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరితో మీరు మాట్లాడినా వారు ఏం చెప్తున్నారు అని అర్థం చేసుకొని వారు చెప్పే మాటలు మీకు మంచి జరుగుతాయా లేక చెడు జరుగుతాయా అనే కోణంలో మీరు ఎంతైనా ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రేపు మంగళవారం రోజున ఈ కుంభరాశికి చెందినటువంటి స్త్రీ పురుషులకు మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని లేనిపోని చిన్న గొడవలు కనిపిస్తున్నాయి. అనుమానపు ఆలోచనలు బాగా కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల వారిని కుటుంబ సభ్యులతో అలాగే ప్రేమించిన వారితో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరమని చెప్పాలి. ఇక రేపు కుంభరాశి వారికి ప్రేమికులకు బ్రేకప్ కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి రేపు అనుకోని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి. అలాగే అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి. అలాగే కుంభరాశి వారికి రేపు మంగళవారం రోజున అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. మీకు ముఖ్యంగా మీ పైన కొంతమంది వ్యక్తుల అసూయ, ద్వేషాలు, శత్రుత్వాలు పెంచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు రేపు మంగళవారం రోజున కుంభరాశి జాతకులైతే చాలా అలర్ట్గా ఉండాలి. అందరితో జాగ్రత్తగా మసలుకోవాలి. ఇక ముఖ్యంగా రేపు కుంభరాశి వారికి మంగళవారం రోజున రుణబాధలు కొంచెం ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకు స్థాన మార్పులు, సహోద్యోగులతో అకారణంగా వివాదాలు, కొన్ని నిర్ణయాల్లో మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు అవి మీకు కొంచెం నష్టాన్ని కలిగించేటటువంటి సందర్భాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రేపు కుంభరాశి వారు మంగళవారం రోజున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలి. వెనక ముందు చూసుకుంటూ మీరు కొంచెం స్లోగా అయినా సరే మీ గమ్యాన్ని చేరుకోండి. ఆతృతగా తొందరపాటుతో ఆఫీసుకు కానీ, వ్యాపార కూడలికి కానీ లేదా ఇంకే ఇతర కారణాల వల్ల కానీ మీరు మాత్రం ర్యాష్ డ్రైవింగ్ మీకు అస్సలు పనికిరాదు. రేపు మంగళవారం రోజున కుంభరాశి వారు మాత్రం డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి కొంచెం చిన్న అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇవన్నీ చూసి కుంభరాశి వారు కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. లేనిపోని టెన్షన్స్ పెట్టుకుంటారు. ఎందుకో మాకు ఈరోజు ఇలా జరుగుతుంది అనే ఒక డిప్రెషన్లోకి గురవుతారు. ఒత్తిడి పెరుగుతుంది. అది కుటుంబ టెన్షన్ కావచ్చు, పని టెన్షన్ కావచ్చు, వ్యాపార టెన్షన్ కావచ్చు, లేదా ఆరోగ్యం టెన్షన్ కావచ్చు. ఈ విధంగా మీరు మాత్రం ఒక లేనిపోని భయాందోళనకు గురవుతారు. కాబట్టి కుంభరాశి వారు మాత్రం రేపు మంగళవారం రోజున ఉదయం లేవగానే మీరు వ్యాయామం చేయడం, అలాగే నడక, ధ్యానం చేయడం లాంటివి చేయండి. అలాగే రేపు కుంభరాశి వారు ఉదయం స్నానం చేసుకొని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ఒక 21 ప్రదక్షిణలు చేసి గుడిలో నేతితో దీపాన్ని వెలిగించండి. అలాగే అక్కడ ఉన్న ఎవరైతే ఉంటారో వారికి వస్త్రరూపేణ, ధనరూపేణ దాన ధర్మాలు చేయండి. అలాగే రాత్రి నానబెట్టిన ఉలవలను లేదా శనగలను లేదా కందులను ఉదయం గోమాతకు మీ చేతులతో ఆహారంగా అందించండి. ఈ విధంగా మీరు మంగళవారం రోజున చేసుకుంటే కనుక మీకు మంగళవారం రోజున వచ్చేటటువంటి సమస్యలు, అడ్డంకులు, కష్టాలు, బాధలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే రేపు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మీకు ఎలాంటి ఆపదలు, కష్టాలు వచ్చినా తొలగిపోతాయి. మీకు ఆ రోజు మంగళవారం రోజు సాఫీగా సాగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.